హలో పిల్లలు. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఏనుగు కథ చెప్పబోతున్నాను. ఒక అందమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక చిన్న ఏనుగు ఉండేది. దాని పేరు బాలు. బాలు చాలా మంచివాడు. అందరికీ సహాయం చేసేవాడు. కానీ అతని మనసులో ఒక చిన్న బాధ ఉండేది. నేను చాలా పెద్దగా ఉన్నాను. నేను పక్షిలా ఎగరలేను, కుందేలులాగా వేగంగా పరిగెత్తలేను అని అతను ఎప్పుడూ తనను తాను పోల్చుకుంటూ బాధపడేవాడు. ఒకరోజు అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెళ్ళి చూస్తే ఒక చిన్న కోతి చెట్టు మీద చిక్కుకుపోయింది. అది భయంతో ఏడుస్తుంది. అన్ని జంతువులు దాన్ని విడిపించడానికి చాలా ప్రయత్నించాయి. కుందేలు ప్రయత్నించింది, జింక ప్రయత్నించింది. అప్పుడు బాలు నెమ్మదిగా ముందుకు వెళ్ళి నేను ప్రయత్నిస్తాను అన్నాడు. తన పొడవైన తొండాన్ని పైకి చూపి చాలా జాగ్రత్తగా ఆ కోతిని పట్టుకొని కిందకి దించాడు. అడవిలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. కోతి ఆనందంతో బాలును హత్తుకుంది. అప్పుడు బాలు గ్రహించాడు, తనకు ఎగరటం రాకపోయినా తన ప్రత్యేకత అతని బలం అని. ఆ రోజు నుంచి బాలు ఇక బాధపడలేదు. తనని తాను ప్రేమించడం నేర్చుకున్నాడు. పిల్లలు గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. మనల్ని మనం పోల్చుకోకుండా మన బలాన్ని గుర్తించాలి. ఇక మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.